దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన గొప్ప వాక్య సందేశం యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనము. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. దేవునికి సమస్త మేము కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియాతిపైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు తెలిపినటువంటి వాక్యము యోబు గ్రంథంలోకి దేవుడు మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఏదైతే యోచన చేస్తున్నావో, అనగా ఏదైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో, దేని గురించి నువ్వు కావాలని ఆశపడుతున్నావో, నా దేవుడు అది నీకు వచ్చేలాగా చేస్తాడు. వచ్చేలాగా చేయడం మాత్రం కానీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేలాగా చేయడు, కానీ వచ్చిన దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు నీవు ఏదైతే పొందుకోవాలని అనేక రోజులకు ఎదురు చూస్తున్నావో, అనేక మందిని ఒకవేళ ఆశ్రయించి ఉండవచ్చు. ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా కూడా అది దొరకట్లేదు. ఎంతమంది తలుపు తట్టినా కూడా అది నీవు పొందుకోలేకపోతున్నావు. కానీ దేవాదేవుడి రోజు నీకు తెలియపరుస్తున్నాడు ఈ మాట. చూడండి, నీవు దేనైతే యోచన చేస్తావో, ఆలోచన అది పొందుకోవాలని. యోచన అంటే యోచించి ఆలోచించి అది సొంతం చేసుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటావు, అది నీకు దొరకదు. ఒకవేళ అది నువ్వు ఆరోగ్యం కావచ్చు, లేదా ఒక మంచి ఇల్లు కావచ్చు, ఒక మంచి వాహనం కావచ్చు, ఒక మంచి జాబ్ కావచ్చు, ఇది నాకు కావాలి, దేనినైనా నువ్వు ఒకవేళ పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే దేవుడు ఇవ్వటం మాత్రమే కాదు, కానీ దాన్ని స్థిరపరుస్తాడు. నువ్వు దేనినైనా యోచన చేయగా దేవుడు దాన్ని స్థిరపరచును. వచ్చి వెళ్ళిపోయే విధంగా ఉండదండి, అది స్థిరంగా ఉంటుంది. రోజు నువ్వు అనుకుంటున్నావు ఆరోగ్యం కావాలనుకుంటున్నావు, ఆ వచ్చి మళ్ళీ ఆరోగ్యం వెళ్ళిపోదు, మళ్ళీ అనారోగ్యం పాలు కాకుండా దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. ఈ కుటుంబంలో సమాధానం, సంతోషం లేక, ప్రేమ లేక బాధపడుతూ ఏడుస్తున్నావు కావచ్చు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు కావాలని కోరుకుంటున్నావా? నీ కుటుంబంలో సంతోషం, సమాధానం, ప్రేమ, ఐక్యత కావాలని కోరుకుంటున్నావా? ఖచ్చితంగా దేవుడు దాన్ని అది నీకు దయచేస్తాడు. దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఎంత గొప్ప మాట అండి. నిజంగా చాలామంది మనకి ఏదైనా ఇచ్చారనుకోండి, మళ్ళా తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. తిరిగి ఏమీ నీ గురించి కోరుకోడు, నీ హృదయాన్ని కోరుకుంటాడు తప్ప మరి ఏమైనా కోరుకోడు. వెండి, ధనధాని రాసుని, బంగారాన్ని ఏం దేవుడిని కోరుకోడు. అసలు అది అట్లా కోరుకుంటే మనం ఇవ్వడానికి మన తరం కాదు, మనం ఇవ్వలేము. కానీ దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసమైనా ఎంతో గొప్ప త్యాగం చేసి ఉన్నాడు. ప్రియాతిపైన దేవుని బిడ్డలారా, ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లిదండ్రులు వెళ్ళి ఇది కావాలన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏదో ఒక రకంగా ఇవ్వాలని ఆశపడతారే, మరి అంతకంటే ఎక్కువగా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. తల్లి కన్నా తండ్రి కన్నా మిన్న అయిన ప్రేమ ఆయనది. ఎవరైనా ఇచ్చారనుకుని, ఒకవేళ మనకు కావాలని అడిగినప్పుడు ఇచ్చారనుకుందాం, ఇచ్చిన దాని తర్వాత ఏమైందంటే ఏం చేస్తారని నేను ఇచ్చాను అని చెప్పేది 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు అని ఎంతమందికైనా పోయి చెప్పుకుంటూ ఉంటారు. నేను పలానా వాళ్ళకి అది ఇచ్చాను తెలుసా, ఇది ఇచ్చాను తెలుసా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఆయన ఇచ్చి మరలా నీ దగ్గర నుంచి తిరిగి నాకు కావాలి బిడ్డ ఇవ్వు అని అడగాడండి. మనుషులైతే ఇచ్చి ఎప్పుడు ఇస్తావని అడుగుతూ ఉంటారు. నేను ప్రేమించాను కదా, నన్ను ఎందుకు ప్రేమించట్లేదు? నేను మీ ఇంటికి వచ్చాను కదా, ఎందుకు మా ఇంటికి రావట్లేదు? నీ డబ్బులు ఇచ్చాను, నాకు తిరిగి ఎందుకు ఇవ్వట్లేదు? రకరకాలుగా ఉంటుంది పరిస్థితులని. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వు దేవుడు ఇస్తున్న మాట, నువ్వు ఏదైతే కావాలని ఆశపడుతున్నావు, ఆలోచిస్తున్నావో, పొందుకోవాలని చూస్తున్నావో, దాన్ని దేవుడు నీకు దయచేసి దాన్ని స్థిరపరచును గాక. కనుక ఈ గొప్ప వాగ్దానము నమ్ముతున్న నీ జీవితంలో కూడా గొప్ప కార్యం జరగబోతుంది. నువ్వు ఏ కష్టంలో ఉండి బాధపడుతుంది, ఇబ్బందులో ఉండి, ఇరుకుల్లో ఉండి, అనారోగ్యంలో ఉండి, ఆర్థిక బంధకాల్లో ఉండి, కొట్టిమిట్లాడుతూ, ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఉన్నావేమో, దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆలోచిస్తున్న ప్రతిదాన్ని దేవుడు నీకు ఇచ్చిదాన్ని దేవుడు స్థిరపరచడం కాక. కనుక ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు తెలియపరుస్తున్నట్టుగా ఈ గొప్ప వాగ్దానం నమ్మి దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధ, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, జాలి, కరుణ, కటాక్షం గల దేవానికి వందనాలు. నువ్వు దేన్నైతే ఆలోచిస్తావో, యోచిస్తావో అది నీకు సొంతమవుతుంది, అది స్థిరపరచబడుతుంది అంటున్నావు కదా ప్రభా. అది మా ఎదురు ఎప్పుడు తీసివేయబడదు అంటున్నావు. అవునయ్యా, నీ వాగ్దానం నమ్ముతున్నాం ప్రభా తండ్రి. మా జీవితం గొప్ప కార్యం జరిపించండి. కావాలని అనేక దినాలుగా, నెలలుగా ఎదురు చూస్తున్నాం. మా జీవితంలో ఓ దేవా సమాధానం తెచ్చి, సంతోషం తెచ్చి, ప్రేమ తెచ్చి, ఐక్యత తెచ్చండి.
స్తోత్రం నాయన. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి, దాన్ని స్థిరపరచండి అయ్యా. నేను ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దాన్ని స్థిరపరచండి. ప్రతి విషయంలో ఈ నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డ ఉన్నట్టుగా జీవించినట్టుగా సహాయం దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామని వచ్చి ఈ దినమంతా గొప్ప వాగ్దానం నెరవేర్చి స్థిరపరిచి బలపరిచి ఆశీర్వించమని కృతజ్ఞతతో అడిగి విడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.